హాయ్ అండి, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆకు బజ్జీలు చేస్తున్నానండి. అది కూడా పాలకూరతో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఒక హాఫ్ కప్పు ఇలా శనగపిండి తీసుకున్నాను అండి. ఇది మనం మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. ఇందులో కారం అండి, అలాగే ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి అండి, కొద్దిగా జీరా పౌడర్, అలాగే కొద్దిగా వాము అండి. ఇలా నలిచి ఇలా వేసుకోవాలండి. అప్పుడే ఫ్లేవర్ అనేది దానికి పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోనే చిటికెడు వంట సోడా వేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మనం దీన్ని అయితే మిక్స్ చేసుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేయడం వలన మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అది ఆయిల్గా ఉండదండి, చాలా బాగా వస్తాయి. ఫస్ట్ ఆయిల్ వేస్తే మనం చేసేటప్పుడు ఆయిల్ అనేది బజ్జీలకు అంటుకోకుండా మనకు మంచిగా వస్తాయండి, బాగుంటాయి. అలా చేసుకొని ఇలా నేను కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆకు కూడా రెడీగా చేసుకున్నానండి. ఇలా కడిగి ఇక్కడ వేసుకున్నానండి. ఎప్పుడైనా కూడా ఆకుకూరలు బాగా కడగాలండి, అప్పుడే బాగుంటానండి. హీట్ అయింది ఆల్రెడీ. మనం ఇప్పుడైతే బజ్జీలు వేసుకుందామండి. మనకు పిండి అయితే ఎప్పుడు కూడా లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉండాలండి. ఇలా ఉన్నప్పుడు మనకు బజ్జీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వేసుకుందాం వీటిని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆకైతే మనం మిర్చి బజ్జీలు వేస్తాం కదండి, అలానే సేమ్ వేయాలండి. మన సైజు మాత్రం మన ఇష్టంతో చూసుకోవాలండి ఎప్పుడైనా. ఓకే ఫ్రెండ్స్, ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. యాజ్ టీజ్ మనం మిర్చి బజ్జీలు ఎట్లా వేస్తామో అలానే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది, మిర్చి లాగానే కనిపిస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే లోపల పచ్చిగా ఉంటాయండి. సో లో ఫ్లేమ్లోనే ఇవన్నీ చేసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఇది తమలపాకుతో అయినా చేసుకోవచ్చు, ఇలా పాలకూరతో అయినా చేసుకోవచ్చు అండి. అలాగే బచ్చలి ఆకు ఉంటుంది కదండి, దాంతో కూడా చేసుకోవచ్చు. కంటికి కూడా చాలా మంచిదండి. ఇలా ఏ ఆకు ఉన్నా కూడా మనకు అవైలబుల్గా ఉన్న ఆకులతోనే చేసుకోవచ్చు అండి. పకోడైనా బజ్జీలైనా ఏదైనా వేసుకోవచ్చు అండి. మనకి ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలి, మనకు పిల్లలు ఉంటారు కదండి, మనకి అది ఇదని కావాలని అడుగుతారు కదండి, అలాంటప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి. ఎంత బాగా తింటారో, చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా సరే, పెద్దలైనా పిల్లలైనా. సో మీరైతే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇవైతే అయినాయండి, మనం వీటిని తీసుకుందాము పక్కకి. ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ పిండి అయితే మిగిలిపోయిందండి. ఇప్పుడు ఈ పిండితో నేనైతే పకోడీ చేశానండి. ఇక్కడ పకోడీ కోసం ఇక్కడైతే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, అలాగే పాలకూర ఉంటుంది కదండి, ఇలా చిన్న తరిగి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు అండి. ఇక్కడ కొద్దిగా 2-3 పచ్చిమిర్చి వేసానండి. ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం మనం. చాలా బాగుంటుందండి ఇవి కూడా. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, తింటే మళ్ళీ మీరే కావాలంటారు, అంత బాగుంటాయండి. ఇక్కడైతే నేను కలుపుకున్నానండి. వీటిని కూడా మనం పకోడీ వేసుకుందాము. ఇక్కడైతే నేను పకోడీ వేస్తానండి. చాలా వరకు అయితే నాకు ఫ్రెండ్స్ అడిగారండి, పకోడీ వేయడం నాకు సరిగ్గా రావడం లేదు, ఇలా ముద్దలుగా వస్తుందని అంటారండి. అలాంటి వాళ్ళు నేర్చుకోండి. మనం ఎప్పుడు కూడా చేత్తో ఇలా పట్టుకొని మనం ఇలా అనాలండి, అప్పుడే మనకు పర్ఫెక్ట్ వస్తుంది. ఒకటేసారి మనం వేయకూడదండి, ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా అంటుంటే మీకు వస్తాయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. మనకు బయట ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయండి. సో ఫ్రెండ్స్, మీరైతే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తున్నాయో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇలా ఉండాలండి ఎప్పుడు కూడా. ఈ కలర్ వచ్చాకనే మనం వీటిని తీయాలండి, అప్పుడే మనకు క్రిస్పీగా అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీటిని అయితే మనం తీద్దామండి. వేడి ఆకు బజ్జీ రెడీ అండి. అలాగే పకోడీ కూడా రెడీ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా ఆకుకూరలతో పకోడీ చేసుకోవచ్చు, బజ్జీలు కూడా చేసుకోవచ్చు అండి.
ఆయిల్ కూడా పైన ఏమి ఉండదండి, చాలా బాగుంటుంది. లోపల కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మనకు సాంబార్ రైస్లో కానీ మనం ఎందులో అయినా స్నాక్స్లా కానీ మనం ఏదైనా సాంబార్ ఇట్లా ఇంట్లో చేసుకున్నప్పుడు అలా సైడ్ డిష్గా ఇది మనం తినొచ్చండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా